హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో అయితే వచ్చాను. సో ఈ మధ్యన కాలంలో పోడూరు ఫేమస్ పర్సన్ అయితే ఇన్స్టాలో కొంచెం బాగా రీల్ అవుతున్నారు అండ్ వైరల్ అవుతున్నారు. సో ఆ అబ్బాయి నేను లాస్ట్ ఒక 1 month నుండి చూస్తున్నా. ఈ మధ్యన ఎందుకో ఎక్కువగా మన హైదరాబాద్కి సంబంధించిన కొంతమందితో తిరుగుతున్నారు. అసలు ఏంటి రీజన్, ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, అండ్ పోడూరు ఫేమస్ అవుదాం అనుకున్నారా ఏంటి, ఇవన్నీ స్టోరీస్ నాతో పాటు ఉన్నాయి. సో అనిల్ అయితే మనతో పాటు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో. సో ఏంటి ఈ మధ్యన పోడూరు ఫేమస్ అంటాను ఈ మధ్యన ఎక్కువ. అవునండి, అందరికి తెలిసి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. హవాక్క రెఫరెన్స్ నేను పౌడర్ ఫేమస్ అని ఇన్స్టాలో ఫేమస్ మీ అందరికి తెలుసు. నేను ఇంకేం అడగలేదు, మీరు అడుగుంది నేనే చెప్తున్నాను. అది ఎందుకు వంకరలు తిరుగుతాను అంటే తిరగాలనిపించి తిరిగిన. నీ రీల్స్లో ఎక్కువ చూసుకుంటే ఈ మధ్యన ఈ ప్రతిదానికి రీల్కి ఇంట్రో ఇచ్చేటప్పుడు హాయ్ అంటారు కదా. సో ఎందుకు అలా అంటాను? హాయ్ అంటే నా డైలాగ్ అది, హాయ్ ఫ్రెండ్స్, అదే నా డైలాగ్, అందుకే అట్లే చెప్తా. సో అనిల్, అవును. అనిల్ ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయిందా? ఎక్కడైనా? ఫైనల్ ఇయర్ ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నావు? అది 6th సెమ్ ఇప్పుడు. ఓకే, సెమిస్టర్ మీకు. ఓకే, రైట్. సో అంటే ఎప్పుడు ఇన్స్టా రీల్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? అండ్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగానే ఉన్నాయి, నేను కొన్ని వీడియోస్ చూసా లాస్ట్కి వెళ్ళి, లోతుగా వెళ్ళి. సో స్టార్టింగ్లో మంచిగానే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఎందుకు ఇంత డిఫరెంట్గా తేడాగా ఉన్నాయి? తేడాగా అంటే అట్లేం లేదు, జస్ట్ నేను ఎంటర్టైన్మెంట్ చేద్దామని అలా చేశాను, స్టార్ట్ చేసిన. ఫస్ట్ లైక్స్ ఏం రాలేదు, తర్వాత నా ఓన్ వాయిస్ తో ట్రై చేసిన, లైక్స్ వచ్చినాయి. ఇప్పుడు సో ఎవరో వాయిస్ తో చేస్తే రావట్లేదు, నీ ఓన్ వాయిస్ తో అయితే వస్తాయి. సాంగ్స్ చేసిన చాలా రాలేదు, ఓన్ వాయిస్ ట్రై చేసిన, డిఫరెంట్ గా చేద్దామని నేనే ఇన్స్టాలో చేసిన. ఏంటి డిఫరెంట్? డిఫరెంట్ అంటే సాంగ్స్ కి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాను, హాయ్ ఫ్రెండ్స్ అట్లా వెళ్ళాను, మా బావ వచ్చాడు, అట్లా డిఫరెంట్ గా. సో అంటే ఈ డిఫరెంట్ అంటే ప్రతి కాన్సెప్ట్లు వేరే వేరేగా ఉంటాయి, బట్ నువ్వు ఇదేంటి ఎంచుకున్నావు? అంటే ఇలా ఎంటర్టైన్ అంటే నేను నార్మల్గా చేసిన, ఇన్స్టాలో లైక్స్ రాలేవు, సో డిఫరెంట్ కొద్దిగా కొత్త ట్రై చేద్దామని నేనే చేసిన. నైస్. సరే, రైట్, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. నీకు ఉప్పల బాలుకి ఏంటి సంబంధం? మా అన్నయ్య నా డీపీ చూడండి, డీపీ కూడా ఉప్పల్ బాలనైనా ఉంటారు, మేము ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కొంచెం బ్రైట్నెస్ పెట్టు, మాకు కూడా కనిపించదు. ఓకే, ఆడియన్స్ బాగా దగ్గర నుండి చూస్తారు. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. బాలుని కూడా తీసుకురానా మీ అన్నయ్య? ఓకే, అంటే జనరల్గా బాలుని కొంతమంది అక్క అంటారు కదా, మరి మీరే అన్న అన్నారు? పర్సనల్ గా నాకు తెలుసు బాలన్న, అన్ననే, అక్క కాదు. అన్ననే. మరి ఎందుకు శారీలు గట్ట కట్టుకుంటారు? లేదు, యాక్టింగ్ పర్పస్. యాక్టింగ్ పర్పస్ రియల్ గా? చాలా ఇంటర్వ్యూస్ చెప్పి నువ్వు ఎప్పుడు యాక్టింగ్ పర్పస్ కట్టుకుంటావు? నేను కూడా త్వరలో కట్టుకుంటాను. వస్తుందా ఆ దరిద్రం కూడా మాకు? దరిద్రం ఏం లేదు, నేను చాలా అందంగా ఉంటాను సారీ కట్టుకుంటే. ఏం దరిద్రం ఏముంది? ఎవడా చెప్పినాడు చెప్పు? ఎవరు చాలా చెప్పినాడు చెప్పు, నేను తీసుకెళ్తా. నార్మల్ గానే నేను మొన్న ఈ కుర్తా వేసుకుంటే ఒకసారి సారీ కట్టించుకోవచ్చు కదా, కట్టి కనిపించచ్చు కదా, నా ఫాలోవర్స్ అడిగారు, కామెంట్లు కూడా వచ్చాయి. కాదు, కట్టి కనిపించవచ్చు కదా, ఏం కనిపించాలి? నన్ను కనిపించాలి, కనిపించాలా? రామచంద్ర ప్రభు. సో ఓకే, బాలుకి నీకు ఏంటి సంబంధం? అయితే అన్న అంటే ఓకే, తను చూసుకుంటే ఉప్పలు ఎక్కడ ఉంటారు, మీరు చూసుకుంటే ఒక 200 kilometers గ్యాప్. ఈ గ్యాప్ ని ఎక్కడ కవర్ చేస్తారు? ఎక్కడ నుంచో విలేజ్ నుంచి వచ్చి కూడా ఫేమస్ అయింది కదా, మహబూబ్ నగర్ దగ్గర వెన్నచెరు, ఇప్పుడు ఉప్పల్లో సెటిల్ అయిపోయిండు. నా ఇన్స్టాలో నేను ఫేమ్ అయినాక నాకు ఫస్ట్ టైం మెసేజ్ చేసిండు, అప్పుడు అట్లా ఫ్రెండ్. సో అట్లా తన దగ్గర నేర్చుకున్నావా? హాయ్ అండి, నేను మీ ఉప్పల బాలు అండి. నేను స్టార్ట్ చేసినాక, నేను ఫేమ్ అయినాక, నా ట్రోల్స్ అన్ని అయినాక నాకు మెసేజ్ చేసిండు కలుద్దామా అని, అప్పుడు క్లోజ్నెస్. ఏంటి అక్కడ బాగా కనెక్ట్ అయ్యావు? కలుద్దాం అన్నారు. కరీంనగర్ లో కలిసినాం, కనెక్ట్ అయ్యాం. ఎక్కడ కరీంనగర్ లో కలిసారు? హోటల్లో. హోటలేనా? మీకు అదే మంచి పాయింట్. అంటే ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు కదా? లేదు, ఏకాంతంగా రీల్స్ తీయడానికి. రీల్స్ అలా చెప్తారు ఈ మధ్యన? ముందు స్క్రిప్ట్ ఇవ్వాలి కదా, నేను అలా చెప్తాను కదా. స్క్రిప్ట్ అవసరం లేదు, నార్మల్ గా చెప్పండి. ఓకే, సో అంటే అలా ఫస్ట్ స్టార్టింగ్ అయితే కరీంనగర్ వచ్చారు నీకోసం, కలిసాం మేము. సో ఇంకెవరైనా నీకు తెలుసా ఇన్స్టా టిక్ టాక్? ఇప్పుడు అందరు, నేను ఫేమ్ అయ్యాక అందరు తెలుసు. ఫేమ్ అయ్యావా? ఇప్పుడు ఎక్కడికైనా పబ్లిక్ లో వెళ్తే అనిల్ అని గుర్తుపడతారు కదా. ఎలా? ఇన్స్టాలో కనిపిస్తావు కదా అన్నయ్య, మీ వీడియోస్ చూస్తామని చెప్తారు ఎక్కడికైనా. అంతేనా? ఇంకేదని చెప్తారా? ఇంకేం చెప్పరు. ఏం చెప్పరు? లేదు. మరి నీ కోడ్ ఉంటది కదా, హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, నేను పూడూరు ఫేమస్ అని. ఫేమస్ అయ్యావు పోనే? మా ఊరికి నేనే ఫేమస్. ఫేమస్ అవ్వడం పక్కన పెడితే నువ్వే ఫేమస్ అని పెట్టేసుకున్నావు. లేదు, పెట్టలేదు. మా ఊర్లో నన్ను ఫస్ట్ నుంచే ఫేమస్ నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే
ఫేమస్ అని అందరికి అట్లా అలవాటు అయిపోయింది, మా ఊరికే ఫేమస్ అని. సరే అయితే కొన్ని ఆనెస్ట్ గా మాట్లాడతావు, చెప్తావా? ఓకే చెప్పాను. అనుకోవు కదా. ఏమనుకోను. సో ఇప్పుడు నీ వీడియోస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు వేసే డైలాగులు ఏట్రా నువ్వు తేడానా అనే డైలాగులు వస్తాయి. సో ఎందుకు అలాంటి డైలాగులు వాళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం నీకేంటి? చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతాను, అవన్నీ పట్టించుకోను. అంటే చాలా వరకు ఇప్పుడైతే కొద్దిగా తగ్గినాయి, ఫస్ట్ లో వచ్చేది ఇప్పుడు తక్కువ అయినాయి. సో బ్యాడ్ కామెంట్స్ పెడతారు, అవి బ్యాడ్ అని ఫిక్స్ అయిపోవా? అవి బ్యాడ్ కామెంట్స్ అని ఫిక్స్ అయిపోయా? బ్యాడ్ పెడితే బ్యాడ్ కామెంట్స్ కదా ఫిక్స్. అంటే నీకెందుకు ఇవి అని అంటారు కదా. ఏంటి బ్రో నీకెందుకు ఇవి, సో నార్మల్ వీడియోస్ చేయొచ్చు కదా, వాళ్ళతో వీళ్ళతో ఎందుకని? నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను, చూస్తే చూడండి లేకపోతే. ఎందుకు ఇలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇలా అంటాను? ఇది డ్రెస్ ఇలా అనుకుంటున్నాను, కిందికి మీదికి. డ్రెస్ కన్నా నువ్వు శారీలో కంఫర్ట్ గా ఉంటుందేమో. ఓకే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో నెక్స్ట్ టైం మీకే ఇస్తాను, శారీ కట్టుకొని సర్ప్రైజ్ గా ఇస్తాను. నేను బాలను కూడా అలాగే చేసా, చెప్పారు లేదు, కాల్ చేసి అడుగుతా. సారీస్ లోనే చేసా. నెక్స్ట్ టైం నేను కూడా సారీస్ లో నెక్స్ట్ ట్రై చేస్తాను. కాదు మీకు ఇప్పుడు అంటే ఈ ఇన్స్టాల్ టిక్ టాక్ వాళ్ళందరూ కూడా కొన్ని ఫంక్షన్స్ పార్టీస్ పెట్టుకుంటారు, నువ్వు అటెండ్ అవుతావా? తక్కువ కానీ వెళ్తా, నా కాలేజ్ లేనప్పుడు వెళ్తా. సో ఈ మధ్యన ఎప్పుడు వెళ్ళావు? మొన్న రీసెంట్ మీ బాలు అన్నది బర్త్డే అయింది, వెళ్ళలేదు. ఇన్స్టాల్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది, బాలు బావా అంటారు చాలా మంది. నాతో వీడియో కాల్ మాట్లాడిండు బట్ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తా 5కి నెక్స్ట్. ఎందుకు వెళ్ళలేదు? బిజీ ఉండే వెళ్ళలేదు. ఏంటో అంత బిజీ? ఫ్రెండ్ బర్త్డే ఉంది అదే రోజు. అంటే అన్న బర్త్డే కన్నా ఫ్రెండ్ అంటే ఇక్కడ మళ్ళీ వేరే ఫంక్షన్ ఉండే, 2 పెళ్లిళ్ళు ఉండే, అవి అన్న అటెండ్ అయ్యి వెళ్ళలేదు. రైట్ నిల్, అంటే జనరల్గా నువ్వు స్టడీస్ చదివా కాబట్టి, అంటే చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే ఏదో ఒక డ్రీమ్ కానీ గోల్ కానీ ఉంటుంది. అంటే ఎవరు ఇన్స్టాల్ చేసుకుని టిక్ టాక్ చేసుకుంటాం అని అనుకోరు, జస్ట్ ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటారు. బట్ నువ్వు దేనికోసం చదివావు? ఇప్పుడు ఈ చదువు ఎక్కడి వరకు వెళ్తుంది? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, బట్ ఇన్స్టాలో సడన్గా ఏమైతే అనుకోలేదు. మేము అనుకోలే, మీరు అనుకోలేదు, బట్ నేను అనుకోలేదు, అలా వచ్చింది అనమాట. ఇంకేం చేయాలి అంటే ఏంటి స్టడీస్ ఎందుకు? ఇప్పుడు చదివినప్పుడు స్టడీ కంటిన్యూ చేస్తున్నా. ఏం చదివేసి ఏం చేస్తావు, ఏం ఉద్ధరిస్తావు? ఇప్పుడు చదివి ఏం చేయాలి అంటే ఉద్ధరించాలంటే ఏం ఉద్ధరించాలి చెప్పు. అంటే ఇప్పుడు స్టడీ, ఇప్పుడు అమ్మాయి ఇందాక ఉంది, చదివాను నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కాకపోతే మనం చదివే ముందు అనుకుంటాం కదా, చిన్నప్పుడైనా ఇంట్లో పంపిస్తారు. అలా ఏం లేదు స్టడీ, కానీ నాకు చిన్నప్పటి నుంచి జబర్దస్త్ కనిపించాలని ఒక ఇంట్రెస్ట్ అన్నట్టు. జబర్దస్త్ అది చెప్తే ఇప్పుడు నేను చెప్తా, నేను అవ్వాలని ఇది స్టార్ట్ చేసిన ఇన్స్టా అయితే. బట్ సడన్ ఇంత పాపులారిటీ వచ్చింది, కానీ అక్కడ దాకా గోల్ రీచ్ కాలేకపోతున్నా. ఇంకా చెయ్యాలి, ఇంకా నాకు ఆఫర్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు జబర్దస్త్కి వెళ్ళాలనుకుంటున్నా. నా డ్రీమ్ అదే. స్టడీస్ అది సంబంధం లేదు మనకి. స్టడీ అయితే డిగ్రీ కంప్లీట్ అయింది, ఇంకా సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి ఉన్నది, ఆలోచిస్తా. సో మెయిల్ అండ్ ఫీమేల్ జనరల్ తెలుసా? తెలుసు. సో ఏమైనా ఉంటుంది స్టడీ మీద? మేల్ అనే ఉంటది, ఫీమేల్ అని ఎందుకు ఉంటది? అంటే క్లారిటీగా ఉన్నావా లేదని? లేదు, ఎందుకంటే మెలికలు తిరిగిపోతాను బాగా. తిరిగినంత మాత్రం జెండర్ ఎందుకు? ఏమైనా కొడతానయా? లేదు, మిమ్మల్ని చూడగానే నాకు ఏదో అయిపోతుంది కదా, కూర్చున్న దగ్గర కెమెరా ఉంది కదా, ఏం చెప్పలేకపోతున్నాను. అంటే నువ్వు వచ్చిండి ఏదో కొడుతున్నట్టు అటు ఇటు అంటే తిరుగుతూనే ఉంటాను. నీ చూపులే కొడుతున్నాయి నాకు, అందుకే ఇలా అయిపోతున్నాను. ఏం చేయాలి మరి? మా ఎడిటర్ ఎడిటింగ్ చేసుకొని నవ్వుకుంటాడు ఇంకా. సో అంటే ఓకే, ఇప్పుడు జబర్దస్త్కి వెళ్దాం అనుకుంటాను. సో జబర్దస్త్కి అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా వస్తున్నారు. సో మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మరి ఎవరి ద్వారా? లేదు, బట్ రావాలి అనుకుంటున్నా. నెక్స్ట్ ట్రై చేస్తా హైదరాబాద్కి వచ్చి. ఇంతవరకు ట్రై చేయలేదా? లేదు, అంటే నార్మల్గా అట్లా ఇప్పుడు మన ఫేమ్ చూసి పిలుస్తారు వాళ్ళు, ఇంకా కొద్ది ఇంకా బాగా. సరే, నీ ఫేమ్ కోసం నేను కొన్ని టాస్క్లు ఇస్తా. సో వాళ్ళకి నచ్చాలంటే ముందుగా డైలాగ్ కావాలి. సో ఒక డైలాగ్ చెప్పు. ఏ డైలాగ్? ఏ డైలాగ్ నాకే తెలుసు. ఏ మూవీలో నీకు నచ్చిన డైలాగ్ చెప్పు సామి. నాకు నచ్చిందంటే చాలా ఉన్నాయి, అందులో ఏదైనా ఊగకుండా చెప్పు. ఊగకుండా ఏం చెప్పలేను నేను. ఊగుతూ చెప్తావా? సరే, నేను ఊగుతూ వెంట చెప్పేది. మీరు ఊగుతూ ఏం చెప్పాలి డైలాగ్? హీరోదా హీరోయిన్దా ఏదైనా పర్లేదు చెప్పు. మీరు ఇద్దరిది కాంది ఏదైనా చెప్పు. ఇద్దరిది కాంది, హీరో హీరోయిన్ కాంది, ఇంకేముంటాయి డైలాగ్స్? అంటే కమెడియన్ ఇలాంటి ఉంటాయి కదా, ఎందుకు అబద్ధం చేసుకుంటారయ్యా? అసలు నీకు వచ్చా? సడన్ గా వాళ్ళు పిలిచి
ఆడిషన్ చెయ్యి అంటే మరి ఏం చెప్తావు ఇప్పటికే స్క్రిప్ట్ ఇలాగ అంటావా చెప్పంటారు కదా, వాళ్ళు రాసిస్తారు, ఇలా చెప్పాడు అలా అక్కడికి వెళ్ళి కూడా ఎలా ఊపుతావా తేళ్ళు గడికి అరత నీట్ అంటారు అలా లేదు అక్కడ అలా ఓపెన్ నార్మల్ గా నేను ఉంటా, నార్మల్ గా ఊపుతావు సరే చెప్పు నార్మల్ గా ఊపుతాను. సరే చెప్పు సడన్ అంటే ఏం లేదు. నువ్వు నార్మల్గా ఇన్స్టాలో ఇప్పుడు రీల్స్ కొన్ని చేస్తావు కదా, ఆ ఓన్ వాయిస్కి ముందు కొన్ని రీల్స్ చేసేవాడివి, అవన్నీ సెలెక్ట్ చేసుకొని చేసేవాడివా లేకపోతే ఏదో టైంకి అలా వచ్చింది కదా అని చేసేస్తా? అలా వచ్చేసి అంతే, అంత ప్రిపరేషన్ ఏం లేదు, ఏది వస్తే అది చెప్పేస్తా అంతే. సో మీ ఉప్పల బాలన్న డైలాగ్ ఏదైనా చెప్పు, మీ అన్న మీ మీ బాండింగ్ మాట అది షాక్ అయ్యారా, నేనే ఉప్పల బాలు అదే ఇప్పుడు నిజంగానే షాక్ అవుతాను. నేను డిఫరెంట్ గా మా అన్నయ్య కాకుండా నేను డిఫరెంట్ గా హాక్ అయ్యారా, నేను కూడా ఫేమస్ అని అలా కాదు. ఫ్యూచర్ లో నువ్వు కూడా మీ అన్నలా కొంచెం లావ్ అయిపోయే పరిస్థితి ఏంటి? లేదు, నేను నాజుగా జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నా, మా అన్నయ్య లావ్ ఉన్నాడు కదా. మీ అన్న కూడా అప్పుడు జీరోనే, తర్వాత అవునా? ఇప్పుడు నేను అలా లేదు, ఇప్పుడు ఇట్లాగే మెయింటైన్ చేస్తాను, డైట్ లో ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే. కాదు అనిల్, నిజంగా చెప్పు కరెక్ట్గా ఏంటి నువ్వు అంటే నీ వీడియోస్ చూసిన వాళ్ళు వీళ్ళందరూ ఏమంటారంటే ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు, తను నిజంగానే అలా బిహేవ్ చేస్తాడా లేకపోతే యాక్టింగ్ చేస్తాడా అసలు ఏంటి అనేది నేను ఇప్పుడు నిజంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అనిల్ అనేవారు ఎవరు ఏంటి ఏం చేద్దాం అనుకుని ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానని నేను వచ్చా. కాస్త ఫన్గా వెళ్తున్న ఇంటర్వ్యూ, మనకి ఎండ్ ఆఫ్ ది కావాల్సింది అది చెప్పు. నేనైతే జబర్దస్త్ కోసమే, యాక్టింగ్ కోసమే, ఆ పర్పస్ లోనే వీడియోస్ చేసినాను, ఎంటర్టైన్మెంట్ చేద్దామని. నాలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, చూపించాలని చూపెట్టిన. నీలో ఉన్న రసాలన్నీ చూపిస్తా, చూపించాను, జనాలకు టార్చర్ చూపిస్తానని. చాలా మంది పాజిటివ్ గానే ఉన్నారమ్మా. నువ్వు పబ్లిక్ వెళ్తే కూడా మస్తు ఎక్స్పెక్ట్ ఇస్తారు, అందరు సెల్ఫీలు అడుగుతారు, స్నాప్లు పెడతారు, అందరు ఈ పేరు మీద చెప్పవా, ఈ పేరు మీద చెప్పవా, బర్త్డే విషయాలు చెప్పవా అందరు అడుగుతారు. ఏం చూసి షాక్ అవుతారు? నన్ను చూసే షాక్ అవుతారు. ఇంకేం చూపించవు కదా, వాళ్ళు ఏం చూపెట్టమని చూపిస్తాను, నాలో టాలెంట్. నేను అడుగుతున్న టాలెంటే చూపించట్లేదు, నాకు డైలాగ్ కావాలి చెప్పు. ప్రెసెంట్ అంటే అంత సడన్ ఏం డైలాగ్? ఒక అరగంట ఆగుదామా? ఆపండి కెమెరాలో ఒక అరగంట. ఆపండి చెప్తాను డైలాగ్. నేను ఇక్కడ ఉన్న అర్థమైపోతుంది. మిమ్మల్ని చూడగా డైలాగ్లు అన్ని మర్చిపోయాను, చాలా టెన్షన్ గా ఉంది. ఇలాంటి బోల్డ్ విన్నాంలే కానీ అయ్యో బోల్డ్ ఉంటే ఇప్పుడు నాది కూడా విను. మీ అన్న అలాగే చెప్పి మమ్మల్ని ఇలాగ ఆడినాడు. సో చెప్పి ఏదో డైలాగ్ సడన్ అండి, కెమెరా ఆపేది చెప్తా, ఆలోచించి బాగా ఆలోచించి ఆలోచించి మంచి చెప్తా నేను ఒక డైలాగ్. ఈ ఊగడం ఎవరు నేర్పించినారు? నాకు బాగా నేర్పించింది, ఇట్లా ఊగాలి. అయితే పర్ఫెక్ట్ గా దించుతాను. అయితే బాలన్న అంటే మరి మామూలుగా ఉండదు. చూస్తానవా రాస్తానవా? రాస్తున్నాను. టైపింగా నాకే పంపించు. అనిల్ దగ్గర ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని వచ్చాం, డిసప్పాయింట్ చేయకూడదు. మరి చాలా ఉన్నాయని చెప్పారనమాట ఈ చుట్టుపక్కల. నాకు డైలాగ్ ఒకటి బాగా ఇష్టం, భానుమతి ఒక్కటే పిల్ల హైబ్రిడ్ పిల్ల, అది నాకు డైలాగ్ చాలా ఇష్టం. రెండు కులాలు రెండు మతాలు బట్ హైబ్రిడ్ పిల్ల, అది చాలా ఇష్టం. అన్ని రెండు అలా కాదు, అలా ఇష్టం నాకు, ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం. సో మొత్తానికి అన్ని రెండు ఉంటే ఇష్టం అయితే. అవును, వెరీ గుడ్. ఏంటి రెండు? అదే హైబ్రిడ్ పిల్ల, రెండు కులాలు రెండు మతాలు అన్నారు కదా. అట్లా లేదు, ఆ డైలాగ్ అంటే ఇష్టం నాకు. సాయి పల్లవి అంటే కాసి అట్లే, అందుకే ఆ డైలాగ్. యాక్చువల్ సాయి పల్లవి అంటే ఇష్టం ఉండకూడదే? ఆఫ్ కోర్స్ నాకు ప్రభాస్ అన్న కూడా ఇష్టం. అదే ప్రభాస్, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సూపర్. అండ్ ఇంకో డైలాగ్, ఇంకొకటి ఇంకోటి ఏం చెప్పాలి? చాలా చెప్పిందే ఒకటి స్వామి. సడన్లీ డైలాగ్స్ సరే కాదు, ఇప్పుడు మీరు వీడియోలో కొన్ని అడుగుతాం కొన్ని. నాకు ఆర్య డైలాగ్ అంటే చాలా ఇష్టం, కొన్ని డైలాగ్స్ ఇష్టం. ఇష్టం అని చెప్తాను, చెప్పు. పిల్లలు ఉన్నారేనా? చెప్పులే పర్లేదు. అనిల్ చెప్తా ఆగటికి సిగ్గుపడతాను. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంతకు ముందు ఇంటర్వ్యూ చాలా ఇచ్చావా? చాలా సార్లు అయ్యాయి. అయితే మరి అన్ని సార్లు అయినప్పుడు ఎలా ఉండాలి? అంతేనా? ఇంకేం లేదా, వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. ఆ డైలాగ్ కూడా నాకు చాలా ఇష్టం. సరే అవన్నీ కాదు కానీ ఒక బీరు బాటిల్ ఏదో ఒకటి ఉంది, పొంగుతుంది అన్నది ఏంటది? బీర్ ఓపెన్ చేస్తే ఆ రోజు పొంగింది, కారింది తెల్లగా ఇలా ఇప్పుడుతో, అది వైరల్ అయిపోయింది. ఎలా 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 ఇలా ఓపెన్ చేశాను, అది తెల్లగా పొంగి కారింది, కింద కారుతుంది ఫ్రెండ్స్ అన్న, అదే వైరల్ అయింది.
అంతే friends. సో నీ ఎక్స్ప్రెషన్స్ కి వీడియో వైరల్ అవుతాయి అంటావా? అవును, ఎక్స్ప్రెషన్స్ కాదు, నా డైలాగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది, అది బాగా వైరల్ అయింది, ట్రోల్స్ బాగా అయింది. సరే, బయట ట్రోల్స్ పక్కన పెడితే నీకెక్కడ మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తారు అని ఎవరు? లేదు, నాకు ఫుల్ సపోర్ట్, అట్లా ఏం లేదు. నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను తెలుసు అందరికి. ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ అయిన పోడుల్లా నన్ను పక్కా ఇన్వైట్ చేస్తారు మా విలేజ్ లో. పెళ్లి అయినా ఏ ఈవెంట్ అయినా అనిల్ ఉండాలి పక్కా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.